ఆడెవడో రాశాడు సార్ మొన్న, ఇదేమైనా M1 ఎగ్జామ్ అన్నిసార్లు TFI ఫెయిల్ అవడానికి అని రాశాడు. ఐ లవ్ సో మచ్ బికాస్ అందరికి నోట్ ఫస్ట్ వచ్చేది TFI ఫెయిల్, TFI ఫెయిల్. TFI ఇస్ నాట్ వన్ పర్సన్, ఇట్స్ ఎవ్రీవన్. అంతే కదా. పర్సనల్ క్వశ్చన్, అంటే పర్సనల్ అంటే పర్సనల్ గా భయపడద్దు. ఇప్పుడు చాలా మంది ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే చిన్నప్పుడు ఒకలా ఇన్నోసెన్స్ ఉంటుంది, పెద్ద అయ్యాక ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ వస్తాయి కదా. యు ఆర్ ఫ్రమ్ ఏ వెల్ టు డూ ఫ్యామిలీ, అది బై చాయిస్ ఆర్ ఛాన్స్ అవన్నీ మామూలే కాబట్టి. సో మీ లైఫ్లో మీకు ఉండే ఏంటి డిఫరెన్సెస్? అంటే మీ కైండ్ ఆఫ్ సర్కిల్లో కూడా ఇలాంటి డిఫరెన్సెస్ కనపడతాయా, లేదంటే యు డోంట్ సీయా ఏంటి? ఇందాకే ఐ వాజ్ యాక్చువల్లీ టెలింగ్ సమ్వన్ దట్ లక్కీలీ నా ఫ్రెండ్స్ దాకా వచ్చేసరికి నాకు కాస్ట్ ఐ న్యూ వెన్ ఐ వాజ్ 18 years. వెన్ ఐ వాజ్ 18 years అసలు కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది అని అప్పుడు తెలిసింది. ఇంటర్లో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మా అమ్మ దూరంగా ఎక్కడ ఉండింది, అదే హాల్లో. నేను ఇక్కడ ఫిలప్ చేస్తూ అమ్మ ఏంటిది ఏంటో అడుగుతున్నానని గట్టిగా అరిచాను అనమాట. చిల్లగా అంత గట్టిగా అరవకు ఉండు అని చెప్పి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ ఐ లెర్న్డ్ వాట్ ఇస్ కాస్ట్ అండ్ దిస్ అండ్ దట్ ఒకప్పుడు వీ హ్యాడ్ ఎ నీడ్ ఫర్ దట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ మైట్ బీ దేర్, మైట్ నాట్ బీ దేర్, బట్ ఇట్ డిడ్ ద గుడ్ దట్ ఇట్ హ్యాడ్ టు డూ. ఫర్ సమ్ పీపుల్ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్ వాట్ ఎవర్. బట్ నా ఫ్రెండ్స్లో అయితే ఎకనామికల్ డిస్పారిటీస్, రిలీజియన్ డిస్పారిటీస్, క్లాస్ డిస్పారిటీస్ అయితే ప్రస్తుతానికి థ్యాంక్ఫుల్లీ నాట్ దేర్. ఏదైనా టేకప్ చేద్దామనే ఉంది కానీ ఐఎమ్ నాట్ ఇన్ అ హరీ. ఏమన్నా అంటే ఒక ఫేవరెట్ జానర్స్ అని కానీ, ఇలా చేయాలి, ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలి ప్రొడ్యూసర్ గాను, లేకపోతే అలాంటి ఏమైనా ఉందా? అట్లా ఐ లైక్ డ్రామా అండ్ ఐ లైక్ మైథాలజీ. పీరియాడిక్ సినిమాస్ ఇష్టం, రామ్ కామ్ చాలా ఇష్టం. ఇప్పుడు మైథాలజీని, పీరియాడిక్ ఫిలిమ్స్ ఇవన్నీ ఒక ట్రెండ్ నడుస్తుంది కదా. ఏంటి అంటే ఆ సైడ్ లో ఏదన్నా మీకు ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ కానీ అలాంటిది ఏదన్నా ఉందా, సబ్జెక్ట్ కానీ? నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఐ రియలీ లైక్ రామాయణ ఓన్లీ. సో మేబీ ఏదైనా తెలియని ఒక కాన్సెప్ట్ ఇన్ రామాయణ. ఎవరన్నా మీ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరన్నా సూట్ అవుతారు అనుకుంటున్నారా? If you ever make that film? Yeah, I mean Allur Ramraj, Sitaram Raj laga Charanni చూసాం కదా, so maybe him. Okay. So యాక్ట్రెస్ గా ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉండిందని ఇప్పుడే చెప్పారు మీరు. ఇప్పుడు ఏదైనా డిఫరెంట్ గా అప్రోచ్ చేయడానికి ఏదైనా ట్రై చేస్తున్నారా? I'm doing films, I'm focusing more on Tamil అండి. ఎందుకంటే పీపుల్ పర్సెప్షన్ మార్చడానికి నేను అనేది. వాళ్ళ పర్సెప్షన్ ఐ కాంట్ చేంజ్. నేను ఎవరికి తెలియదు, తమిళ్లో చేసుకుంటాను. That's exactly what I'm thinking. ఏంటి అక్కడ మన కల్చర్ కి ఇక్కడ మన కల్చర్ కి ఏం డిఫరెన్స్? There's no difference in culture. It's just that అక్కడ కూడా కొనిడెలా అంటే obviously in Chennai it's not that they don't know, they know it. It's just that వాళ్ళకి అంత ప్రీకన్సీవ్డ్ నోషన్ లేదు. స్క్రిప్ట్ నరేషన్కి వచ్చినప్పుడు అంత ప్రీకన్సీవ్డ్ అమ్మో ఇప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి అంత లేదు. వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ కూడా కొన్ని అసలు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తుంది మహారాజా ఫిలింలో విజయ్ సేతుపతి గారు బార్బర్ క్యారెక్టర్, అదే ప్రాబబ్లీ మన డైరెక్టర్లు ఎవరో ఇమాజిన్ కూడా చేయరు. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. నాకు నిజంగా ఆ ట్రైలర్ నచ్చింది. ఆ పాయింట్ ఒకటి చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ రిజర్వేషన్స్ పూర్కి, ఓసీ పూర్కి రిజర్వేషన్స్ లేకపోవడం అవన్నీ, అంటే మీరు అన్నట్టు పెద్దగా వాటి గురించే సినిమా అంతా కాకపోయినా సరే యు వాంట్ మై టికెట్ దేర్. మంచి సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, బాగా పేరు తేవాలి, ఓటీటీలో కాకుండా జనాలు థియేటర్లో చూడాలి, డబ్బులు రావాలి. అండ్ ఫ్యూచర్లో కూడా లుకింగ్ ఫార్వర్డ్ టు సీ మోర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ.